నమస్తే. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. కలలో బల్లి మన శరీరంపై పాకినా లేదా అది మన నుండి పారిపోయినా ఆ ప్రతిక్రియ వెనుక మన భవిష్యత్తు దాగి ఉంటుంది. శత్రువుల నుండి ముప్పు ఉందా లేక మన కష్టాలు తీరిపోయే సమయం దగ్గర పడిందా అనే విషయాలను బల్లి ఇచ్చే సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ భయంకరమైన లేదా శుభప్రదమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బల్లిని చంపడం. నిజ జీవితంలో బల్లిని చంపడం మంచిది కాదు అంటారు. కానీ కలలో మీరు బల్లిని చంపినట్లు కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీ జీవితంలోని చిక్కుముడులు విడిపోతాయని, దీర్ఘకాలిక సమస్యలు త్వరలోనే ముగిసిపోతాయి అనడానికి ఇది ఒక గొప్ప సంకేతం. బల్లి పిల్ల కనిపించడం. కలలో చిన్న బల్లి పిల్ల కనిపిస్తే అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీరు కొన్ని సవాళ్లను లేదా చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఇది సూచిస్తుంది. ఇలాంటి కల వచ్చినప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ బల్లులు. మీ కలలో ఒకేసారి ఎక్కువ బల్లులు కనిపిస్తే మీ వృత్తి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఒకేసారి అనేక అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది అని అర్థం. ఇది మానసిక ఒత్తిడికి సూచిక. శరీరంపై బల్లి పాకడం. తలపై ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుడి భుజంపై మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఎడమ భుజంపై శత్రువుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. బల్లి పారిపోవడం. మీ కలలో బల్లి పారిపోతున్నట్లు కనిపిస్తే మీకున్న సమస్యలు, బాధలు నెమ్మదిగా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది అని నమ్ముతారు. కలలు మనకు హెచ్చరికలను లేదా ఆశలను ఇస్తూ ఉంటాయి. కలలకు అతిగా భయపడకుండా అవి అందించే సంకేతాలను అర్థం చేసుకుని మన ప్రవర్తనను, నిర్ణయాలను సరిగ్గా తీర్చిదిద్దుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సులభంగా అధిగమించవచ్చు.